హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. నేను మీ రాజ్యలక్ష్మిని. ఈరోజు పెళ్లి పనులకు శ్రీకారం చుట్టాము. ముందుగా అయితే పెసలైతే గడిగాము. పెసలు గడిగి వాటిని ఆరబెట్టి ఇంకా ఇలాగా పసుపు దంచుడు కార్యక్రమం పెట్టాము. ఇంకా అందరూ ఉన్న వాళ్ళందరినీ నేనైతే మొత్తాన్ని బంధించేశాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఒకళ్ళని తీసి ఒకళ్ళని తీయకుండా తేడాలు వస్తాయని అందరి వీడియోలు అనమాట. ప్రతి ఒక్కళ్ళు మామూలు సందడి చేయలేదు. కాకపోతే నేను అదంతా వాయిస్ అంతా తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చూడండి అసలుకి ఎంత బాగా చేస్తున్నారో. తోడుకోడళ్ళు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, కూతురు వరుస అయ్యేవాళ్ళు అందరూ అన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా ఇంకో పిన్ని వచ్చింది. ఇప్పుడు అందరం పెళ్ళి కొడుకు తమ్ముడితోటి కలిసి గ్రూపుగా వీడియో దిగామన్నమాట. చూడండి ఎంత బాగున్నాం కదా, చక్కగా. బ్లూ షర్ట్ ఏమో పెళ్ళి కొడుకు తమ్ముడు, వైట్ షర్ట్ ఏమో పెళ్ళి కొడుకు. చక్కగా ఉన్నారు కదా. పసుపు దంచేటప్పుడే వాళ్ళు కూడా వచ్చారు. పిలిచి నిలబెట్టి ఇంకా చేస్తున్నాం అన్నమాట. బుజ్జి పిల్లలు కూడా వచ్చారు. నిన్న సెలవు కదా, ఆదివారం. ఈరోజేమో దీపావళి. నేనైతే అవన్నీ ముంచి ఈరోజు చేస్తున్నాను, వీడియోలు తీస్తున్నాను. ఇంకా ఆ కార్యక్రమాలన్నీ అయ్యాక ఒక్కొక్కళ్ళం పసుపు అయితే పూయించుకుంటున్నాము. అయితే అన్నీ కలిపి అన్ని షార్ట్స్ కోసం తీసాలే కానీ గుర్తుండట్లేదు తడవకోటి ఏ షార్ట్ ఏది మళ్ళీ వీడియోలలో పడతాయేమోనని చెప్పేసి నేను మొత్తం ఒకటే వీడియో ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇంకొకళ్ళు అమ్మట ఒకళ్ళం అందరం పసుపు కార్యక్రమాలు అయితే అయినాయి. వీళ్ళే ఆ రోజు తుఫాన్ సృష్టించిన బ్యాచ్ మొత్తం ఉన్నాం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు కూడా చేస్తున్నారు సందడి, మామూలుగా చెయ్యట్లా. హడావుళ్ళు, గొడవలు, సరదాలు, చలోక్తులు, విసుళ్ళు, విరుపులు, మాటలు, తోటాలు అన్నీ అన్నమాట. మామూలు సరదాగా లేదు. పిన్నోళ్ళు అన్నమాట, మా కూతురు అన్నమాట, మా బావగారి కూతురు పసుపు పోస్తుంది. పెళ్ళి కొడుకోళ్ళ అమ్మ. కలవకపోతే వెనక మళ్ళీ పూపించుకుంటుంది. చిన్న తోడుకోడలు అపన్న, ఎదురింటి అమ్మాయి. చాలా బాగుంటుంది, కలిసిపోయిద్ది అందరితోటి. మా అమ్మాయి మాత్రం ఇసుకు లేకుండా చక్కగా భలే పోస్తుంది అందరికీ పసుపు. ఇంకా మా తోడుకోడలు, మా సొంత తోడుకోడలు పసుపు సెమ్మాయి వాళ్ళ అమ్మ అన్నమాట. లైటింగ్ ప్రాబ్లమో ఏమో కొంచెం మసకగా పడుతున్నారు అందరూ. ఇంకా పసుపు కార్యక్రమాలు అయిపోతున్నాయి, ఇంకా పూపించుకోవటాలు. ఇంకెంత సందడండి. పసుపు ఇచ్చుకొని, గంధం పోయించుకొని, బొట్టు పెట్టించుకొని, అందరి చేత తాంబూలం తీసుకొని
మళ్ళీ స్వీటు హాటు ఇచ్చి మళ్ళీ అందరికీ కూల్ డ్రింకులు ఇచ్చారు. అసలు మామూలుగా సందడి చేయలేదు. ఇంకా ఇట్లాగా అయితే జరుగుతుంది. ఇంకా చూడండి, మళ్ళీ మా తోడుకోడలు నాకు బాగా పుయ్యండి అని మళ్ళీ వచ్చింది. మా అత్తయ్య, మా మేనమామ భార్య, బాగా తీయండి నన్ను అని చెప్పింది. చూసారా? ఇంకైతే అందరం ఇంకా అట్లా సరదాగా పూయించుకొని ఇంకట్లాగా సందడి చేసామన్నమాట. పెళ్ళి అంటేనే సందడి కదా, అందరివి చక్కగా. సందడి లేకపోతే ఏం బాగుంటుంది అసలు. ఇంకా మా అత్తయ్యలు అయితే ఇంకా ఎక్కువ సందడి అనమాట. ఈ అత్తయ్య అయితే ఇంకా ఎక్కువ చేస్తుంది. పసుపు ఇచ్చుకుంటున్నాయి అక్క పక్క అత్తయ్య. అందరూ ఉండదగ్గోళ్ళే, మామూలుగా కాదు. చూడండి, అందరం మళ్ళీ ఒక చాటుకి ఎట్లా వచ్చేసాము సూపర్గా. నేనైతే గడపకి కొంచెం పూజించి బొట్లు అవి పెడుతున్నాను. అందరు తలా ఒక పని చేస్తున్నారు. రోలు కూడా మంచిగా ఇది చేసాము. కాకపోతే వీడియో ముందు వెనక్కి ముందుకి వచ్చింది. హడావుడి అనమాట. అదిగోండి అట్లా డెకరేట్ చేశాను. రోల్ అయితే నేనే డెకరేట్ చేశాను చక్కగా. అటు ఇటు తిరిగి పూలు కొంచెం అటు ఇటు పోయినాయి అనమాట. అదిగోండి అట్లా పూజించాము. కుదురండి, ఈ కుదురు, ఈ రోలు ఇవి కంపల్సరిగా పెళ్ళికి మొదటి రోజు ఈ ట్రెంట్ తోటి లక్ష్మీప్రదంగా పూజించుకొని చక్కగా అలంకరించుకొని చేస్తామన్నమాట. మనం చూస్తున్నారుగా, పసుపు పచ్చమయం అన్నమాట. పసుపు మయం అయిపోయింది. వీడియో అడ్డం తీసేటప్పటికే అట్లా వచ్చేసింది. అట్లాగా అందరు తలా ఒక చెయ్యేసి ముగించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్